కస్తూరి ఈ పేరు చెప్తే చాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అంటూ ఉంటారు. కాంట్రవర్సీ మీ చుట్టూ తిరుగుతుందా, లేకపోతే కాంట్రవర్సీ చుట్టూ మీరు తిరుగుతారా? ఎందుకు కాంట్రవర్సీ అండి? అంటే ట్వీట్స్ లో చాలా హాట్ ట్వీట్స్ చేస్తారు మీరు, దానికి సినిమాకి సంబంధం ఏం లేదు కదా. లేదా? ఆ, ఏముంది? ఎందుకని కస్తూరి గత కొంతకాలంగా కాంట్రవర్సీస్ వైపే ఉన్నట్టుగా ఇక్కడ అనిపిస్తుంది? ఇక్కడ నిజం చెప్తే కాంట్రవర్సీ అయిపోతుంది. దానికి పెద్ద ఎఫర్ట్ ఏం అక్కర్లేదు. ఇక్కడ నిజంగా చెప్తే, బ్లంట్ గా ఓపెన్ గా నిజం మాట్లాడితే కాంట్రవర్సీ అయిపోతుంది. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేటువంటిది కానీ ఫిల్మ్స్ గురించి నేను నా ట్వీట్స్ లో ఫిల్మ్స్ గురించి చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా ఏమైనా సాంగ్ నచ్చింది అని రాస్తాను తప్ప వేరేముండదే. శ్రేయాని టార్గెట్ చేస్తూ కొన్నిసార్లు ఏదో ట్వీట్ చేసినట్టుగా శ్రేయ గురించి నేను ట్వీటే చేయలేదు అసలు. మీ ట్విట్టర్ అకౌంట్స్ ఒకటే ఉంటుందా, 2 ఉంటాయా? అయ్యో, నా పేరులో ఎంతో మంది ఉంటారు. అఫీషియల్ గా మాత్రం ఒకటే ఉంది. కానీ నేనే చేస్తా, వేరెవరు చేయరు. నా ట్వీట్ అడ్మిన్ లేదు, నేనే చేస్తా. మీరే చేస్తారు. యూ హ్యాండిల్. ఐ హ్యావ్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. ఆల్ ట్వీట్స్ ఆర్ పర్సనల్ అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. బట్ సినిమా గురించి ఏముండదు, యూజువల్లీ ఏముండదు. అయితే కాస్టింగ్ కౌచ్ గురించి, మీటూ మూమెంట్ గురించి మాట్లాడినటువంటి అతి కొద్ది మంది యాక్టర్స్ లో యూ స్టూడ్ ఇన్ ద ఫస్ట్ రో. కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన తర్వాత, మీటూ మూమెంట్ గురించి మాట్లాడిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టున్నారు. లేదు సార్, మనం అది ఆ మెంటాలిటీ ఎందుకు సార్? ఇప్పుడు మనం ఫేస్ చేసిన వాళ్ళకి తోడు నిలబడాలి అనేది లేదు. ఒక విక్టిమ్ అని ఉంటే, ఒక విక్టిమ్ ఉంటే లేడీస్ ఇండియాలో వచ్చి, అది సినిమాలో చాలా రిస్కీ ఫీల్డ్ ఇది, హై రిస్క్ ఫీల్డ్ ఇది. ఇక్కడ వచ్చి ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడితే అవకాశాలు పోతాయి, పనులు పోతాయి, వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ వర్క్.